సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని సిద్ధాపూర్ కాలనీ హౌసింగ్ బోర్డు వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్క్ నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతోందని, పార్క్లోని చిన్నారులు ఆడుకునే ఆట వస్తువులన్నీ కూడా ధ్వంసమయ్యాయని, పార్కులో పిచ్చి మొక్కలు గడ్డి పెరిగిపోవడంతో వాకర్స్కు ఇబ్బందిగా మారిందని డివైఎఫ్ఐ నేతలు అనిల్ తదితరులు విమర్శించారు. ఫోటో దించరా బాగు చేయాలి పార్కును వెంటనే, రిపేర్ చేయించాలి పార్కును వెంటనే, రిపేర్ చేయించాలి. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదాశివపేట సిద్ధాపూర్ కాలనీలో ఉన్నటువంటి చిల్డ్రన్ పార్కును ఈరోజు మేము రావడం జరిగింది. ఈ పార్కులో ఉన్నటువంటి వస్తువులు, పిల్లలు ఆడుకునే వస్తువులు మొత్తం కూడా విరిగిపోయి జంగుబట్టి తుప్పుబట్టి పిచ్చి మొక్కలు వేసి ఈరోజు ప్రజలకు పిల్లలకు ఈరోజు అందుబాటులో లేకుండా నిరుపయోగంగా ఉన్నాయి. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం వేలాది రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తారు, వేలాది రూపాయలు అన్ని పన్నులు వసూలు చేస్తారు. కానీ ప్రజలకు పిల్లలకు ఆడుకోవడానికి, సాయంత్రం పూట ఆడుకోవడానికి పార్కులను ఈరోజు గాలి కొదిలేశారు. కనీసం పార్కు నిర్మించారు కానీ ఆ పార్కులో మెయింటెనెన్స్ చేయాలన్న ఆలోచన అధికారులు లేకపోవడం చాలా విడ్డూరం, బాధాకరం. వెంటనే ఈ పార్కును మున్సిపల్ అధికారులు సందర్శించి ఈ పార్కులో ఏవైతే చిల్డ్రన్స్ ఆడుకునే వస్తువులు ఉన్నాయో, జైంట్ వీల్ కానీ, రౌండ్ వీల్ కానీ, మిగతా ఆట వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిపేర్ చేయించాలి, ఆధునీకరించాలి. ఇందులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు గడ్డిని కూడా తొలగించాలి. ఎందుకంటే ఇది వర్షాకాల సీజన్. ఈ కాలంలో పాములు కానీ అదే విధంగా వేరే విష సర్పాలు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు వస్తారు, చిన్న చిన్న పిల్లలు వస్తారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి ఈరోజు ప్రమాదకరంగా ఈరోజు ఈ పార్కు మారింది. కాబట్టి దీన్ని వెంటనే అధికారులు స్పందించి బాగును మొత్తం ఈ పార్కును మంచిగా ఆధునీకరించి ఒక వాచ్మెన్ కూడా ఎప్పటికీ నిత్యం ఉండే విధంగా చూడాలని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ నుంచి మున్సిపల్ అధికారులను కోరుతున్నాం. లేకపోతే ఈ వార్డులో ఉన్నటువంటి పిల్లలను, విద్యార్థులను, మా గ్రామం మా యువకులందరినీ కూడా తీసుకొని వచ్చి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని చెప్పి అధికారులకు హెచ్చరిస్తున్నాం.